ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో హృదయ అంతరంగము నుంచి మీకు శుభవందనాలండి. 1 యోహాను 5వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క ప్రార్థన యోధుల యొక్క జీవితములో, ప్రతి ఒక్క దేవుని బిడ్డల జీవితములో ఈ దేవుని యొక్క వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. మనం ప్రార్థన చేయనప్పుడు ఎలాగ ప్రార్థన చేయాలి, దేవుని యొక్క చిత్తానుసారముగా మనం ప్రార్థన చేయాలి, దేవుని యొక్క చిత్తము నెరవేరుటకు మనము ప్రార్థన చేయాలి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య కూడా తన శిష్యులకు ప్రార్థన నేర్పునప్పుడు ఆయన చెప్తాడు చూడండి, పరలోకములో మీ చిత్తము నెరవేరునట్లుగా ఈ భూలోకములను నెరవేరునుగాక అని. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తానుసారముగా మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామో, దేవుని యొక్క చిత్తము నెరవేరుటకు ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో మన జీవితంలో ఆ ధైర్యం అనేది వేరు, ఆ ఆశీర్వాదం అనేది వేరు. దేవుని బిడ్డలారా, అనేక సార్లు సెల్ఫిష్ ప్రార్థన చేసి మన ఆత్మీయ జీవితంలో అనేకమైనటువంటి యొక్క కన్ఫ్యూజన్లను మనం అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు 1 యోహాను 5:14 ఇక్కడ దేవుని యొక్క ప్రజలకు చెప్పిస్తున్నాడు చూడండి. మన జీవితం భయపడకూడదంటే, మన జీవితం షేక్ కాకుండా ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన చిత్తానుసారముగా మనము ప్రార్థన చేయాలి. స్వార్థమైన ప్రార్థన, స్వార్థముగా దేవుని అడుగుట జీవితంలో సంతృప్తిగా ఉండదు, జీవితంలో సమాధానకరముగా ఉండదు. మన జీవితంలో దేవుని కొరకు సాక్ష్యంగా, ధైర్యంగా మనం జీవించాలంటే, సంతోషంగా జీవించాలంటే దేవుని చిత్తానుసారముగా ప్రార్థించుట మాత్రమే మనకు అవసరమై ఉన్నది. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపునుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మేము వస్తున్నాం. దేవా, స్వార్థమైన ప్రార్థన చేసి, స్వార్థముతో అనేక కార్యములను అడిగి, మా యొక్క జీవితములో అనేక దినములను మేము కోల్పోయాం. నా దేవా, ఈ ఉదయకాల సమయములో మీ సన్నిధిలో మీ చిత్తం నెరవేరుటకు మా జీవితాన్ని మీ సముఖములో అప్పగించి మేము ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తానుసారముగా మేము ప్రార్థన చెయ్యాలి. మీ చిత్తమే మా జీవితంలో జరగాలి. యేసయ్యా, మీ చిత్తము మాత్రమే మా జీవితంలో సంతోషాన్ని తెచ్చును. మీ చిత్తము మాత్రమే మా జీవితంలో సమాధానాన్ని తెచ్చును. మీ చిత్తము మాత్రమే మా జీవితంలో ఆశీర్వాదాన్ని తెచ్చును. దేవా, రోమియోలకు 8:28 చెప్తుంది, నా రాజా, మీ బిడ్డల జీవితంలో మీరు ఏమి చేసినా అది మంచి కొరకే చేస్తారని. ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే నా ప్రియమైన సహోదర సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ చిత్తమే వీళ్ళ జీవితంలో జరుగునుగాక. వీళ్ళ దుఃఖం సంతోషంగా మారునుగాక. మీ బిడ్డలను ధైర్యపరచండి, ఆశీర్వదించండి. మీ కృపా కనికరముతో కూడా నింపండి, ముట్టండి, సహాయం చేయండి, దీవించండి. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.